నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ కర్నూలు ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఎడబోతున్నావు ముందు ఈరోజు అయితే మన ఛానల్కి అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక 10 మందికి రోడ్ సైడ్ వాళ్ళకి బిర్యానీ అయితే చేసి పెట్టాలనుకుంటున్నా. దానికోసం అయితే ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టేసిన, అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అందుకని కొద్దిసేపు నుండి బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరు కూడా చూద్దరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసినాము. ఇది పక్కన అయితే ఎసురు పెట్టేసినాము అన్నంకి. ఇది చికెన్ వండడానికి. ఈ బిర్యానీ అయితే మేము ఫంక్షన్లో ఎలా చేస్తామో ఇప్పుడు అలానే చేస్తాము. మామూలుగా అంటే మేము మసాలాలు కలిపి దమ్ చేయము. ఒకటేసారి చికెన్ ఉడికిచ్చేసి దానిపైన అన్నం వేసేస్తాం. అన్నం వేసి దమ్ పెట్టేస్తాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం. రెండు కేజీల చికెన్. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం. సన్నగా వేసుకున్నాం ఆయిల్. ఇవైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ అయితే వేగింది. దీంట్లోకి అయితే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది 2 కేజీల చికెను తెచ్చి కడిగి ఓసారి మళ్ళీ ఉప్పు వేసి నానబెట్టేసాం. ఉప్పు ఎందుకు వేసామంటే ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఉప్పు వేసి చికెన్ నానబెట్టాం. దీంట్లో ఉప్పు, తగినంత ఉప్పు, బాగా కలుపుకోవాలి. దీంట్లోకి అయితే నేను 2 చిన్న 10 రూపాయల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లు 2 వేసుకున్నా. హ్యాట్సన్.
దీంట్లోకి అయితే 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటాను. బిర్యానీకి కారం ఎక్కువ ఉండదు, నార్మల్గానే పెట్టుకోవాలి. అంటే మసాలాలో ఘాటు ఎక్కువ ఉంటుంది. దీనికైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మసాలాలు అయితే వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇవి అయితే ఎసరు అయితే కాగనికి రెడీగా వచ్చేసి దీంట్లోకి అయితే మసాలాలు వేసుకుందాము. దీంట్లోకి దగ్గరికి రా, యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకున్నాము. అలాగే ఒకటి మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం నూనె కూడా పోసుకోవాలి. నూనె, అలాగే తగినంత సాల్ట్, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోకి ఇవన్నీ వేస్తే దీని ఫ్లేవర్ మొత్తం అన్నంలోకి వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం నిమ్మకాయ వెనుకున్నాం, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. అన్నం పులుపు ఎక్కువ ఉంటుంది. చికెన్ అయితే 10 నిమిషాలు బాగా ఉడికింది. మసాలాలు వేసుకున్నాం. ఒకటి రెండు లెగ్ పీసులు అయితే వచ్చినాయి. 3 వచ్చినాయి అనుకో, 2 చికెన్. ఇది బాద్షా చికెన్ మసాలా. ఇదే మేమైతే వంటలలోకి వాడేది ఎక్కువ. చిన్నవి 2 ప్యాకెట్లు వేసుకుంటాం. గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని కలిపేసి గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాం. చాలు, వేసుకుంటే బాగుండదు. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి బిర్యానీ. మరి ఎక్కువ లూజ్ పెట్టకూడదు, ఎక్కువ గట్టి పెట్టుకోకూడదు. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకొని అన్నం వేసేది వచ్చేస్తే అన్నం వేసేసి దీంట్లోకి వేసేది.
దీంట్లోకి నిమ్మకాయ పిండడం మర్చిపోయినా ఫ్రెండ్స్, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. సూపర్ సూపర్ అండి సూపర్. నిమిషం ఇదైతే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని అన్నం ఉడికినాక ఒకసారి ఇక్కడ చూపి ముక్కల్ని. పక్కన పెట్టేసుకొని ఇది పొయ్యి పెద్ద పొయ్యి కాబట్టి దీని మీద పెట్టుకుందాం. ఇది అందరూ ఉడుకుతాయి. సరే వచ్చేసిందంటే వచ్చేసింది రెడీగా. నీళ్ళలో ఒకసారి సాల్ట్ తక్కువ దీంట్లోకి ఇప్పుడు బియ్యం వచ్చేసి వేసేద్దాం. ఇవైతే ఫస్ట్ సోనా మైసూర్ బియ్యం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవైతే బాస్మతి సోనా మైసూర్ రెండు మిక్సింగ్ అయితే వేస్తున్నాం. ఇట్లా రెండు మిక్సింగ్ చేసినప్పుడు ఫస్ట్ సోనా మైసూర్ బియ్యం వేసి ఉడుకు పట్టినాక తర్వాత బాస్మతి బియ్యం వేసుకోవాలి. రెండు కలిపి వేసినామనుకో బాస్మతి బియ్యం మెత్తగా అయిపోతుంది, బాస్మతి తొందర ఉడికిపోతుంది, మనకి సోనా మైసూర్ లేట్ ఉడుకుతుంది అన్నమాట. కలిపేసి మూత పెట్టేసుకొని ఉడుకు పట్టినాక బాస్మతి బియ్యం వేసుకున్నాం. అన్నం అయితే ఉడుకు పట్టింది. ఇప్పుడు బాస్మతి బియ్యం అయితే వేసుకుందాము. వేయండి వేయండి బాస్మతి బియ్యం వేయండి. మూత పెట్టేసుకొని ఒకటేసారి అన్నం ఉడికినాక చికెన్ మీదకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నం అయితే 70% ఉడికేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిర్యానీ చికెన్ లెగ్ అయితే అన్నం తీసి వేసేసుకున్నాం. మంట తగ్గించుకుని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తాం.
కేజీల చికెన్, 2 కేజీల అన్నం రైస్. మనకి ఏమైనా అన్నం కొంచెం పలుకు కనపడింది అనుకో, కొంచెం గంజి తీసి పైన వేసుకోవాలి. రెండు చిన్న నెయ్యి ప్యాకెట్లు. కొంచెం కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి. లెమన్ ఎల్లో, కొంచెం కొత్తిమీర కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాం. దీనికి కొద్దిగా ఒక 3 హోల్స్ పెట్టుకొని ఆవిరి బయటికి రావాలి. దీనికి పెనం అయితే పెట్టినాను స్టవ్ మీద, కింద మనకు అడుగు పట్టకుండా దమ్ము బాగా కాడానికి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆవిరి బయటకు వచ్చినాక దమ్ అయిందా లేదో చూసుకొని తర్వాత దింపేయడం అంతే. మనకి దమ్ అయిందా లేదో ఎలా తెలుసుకోవాలంటే అప్పుడే సైడ్లకి పొగలు ఆవిరి బయటకు వస్తాయి. ఆవిరి బయటకు వచ్చినప్పుడు మూత తీసి చెక్ చేసుకోవాలి. గంట తీసుకొని సైడ్లకి ఇట్లా అనుకో, అన్నం ఒక సైడ్కి దబ్బి చెక్ చేసుకోవాలి. కింద ఏమన్నా గ్రేవీ ఉందే, మొత్తం అయిపోయింది. గ్రేవీ ఉంటే కొద్దిసేపు పెట్టుకోవాలా, అయిపోయిందంటే బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే అయిపోయింది. నేనైతే బంద్ చేసుకుంటున్నా. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మన బిర్యానీ అయితే రెడీ అయింది. ఎలా వచ్చిందో చూస్తాము. దీన్ని ఇలా గెలుపుతున్నాం. పై రైస్ అంతా దీన్ని తోడేస్తున్నాం. ఇదైతే పక్కన పెట్టుకున్నాం. మసాలా రైస్ వస్తుంది. ఇంకా బిర్యానీ రెడీ. ఆడది అదనే లేకపోతే చెప్తే వేరే చెప్పేదాన్ని కళ్యాణం బేడనా మసాలా
ఇదంతా మసాలా రైస్, ఇది నార్మల్ ప్లెయిన్ రైస్, ఇది కూడా మసాలా రైస్. టైము 12:30 అవుతుంది తొందరగా. అందులో ఈరోజు బక్రీద్ ఫ్రెండ్స్. మనమే కాదు, ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలామంది ఫుడ్ డొనేషన్ చేయడానికి వస్తుంటారు. టైం 1 అవుతుంది కాబట్టి తొందర ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. బక్రీద్ పండుగ రోజు ఫుడ్ డొనేషన్ అనుకోకుండా అయింది ఈరోజు. అనుకున్నాంలే కానీ టైం దొరకక ఇక్కడ కుక్క వాసన వస్తుంది. కుక్క కుక్కనైతే బాగా ఉడికినాయి. సుకీర్తి చేయబెట్టద్దు నువ్వు. కవర్లు ఫస్ట్ కొంచెం ప్లెయిన్ రైస్, తర్వాత మసాలా రైస్. రెండు పీసులు వేస్తాం, దానికి సరిపోవాలి. కొంచెం మసాలా రైస్, ఒక కవర్ అయితే రెడీ. పట్టుకోమలా ఎగిరిపోతే. ప్లెయిన్ వైట్ రైస్, మసాలా రైస్. ఒక బిర్యానీ, చికెన్ షేర్వా, ఒక ప్లేట్. దీంట్లోకి వాటర్ బాటిల్ కూడా పెడతాము, పోయేటప్పుడు దాంట్లో తీసుకుంటాము.
అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయినాయి. పోయి అందరికి పనిచేయాలి. ఇది లేని రెండు ఉన్నాయి. ఇంకా అయిపోయినాయి. ఫుడ్ డొనేషన్ అయితే చేసేసి లాస్ట్కి కర్నూలు చిల్డ్రన్స్ పార్క్లోకి అయితే వచ్చినాము. పిల్లలు పార్క్కి పోదాం అంటే ఫుడ్ అయితే 11 ప్యాకెట్లు అయినాయి. అక్కడికి పోతే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే పోయినాము. మంది మాత్రం మా బండి చుట్టూ ఒక 30-40 మంది మూగబడి ఉంటారు. ఉన్న గాడికి అయితే ఇచ్చేసి అయిపోయినాయి అని చెప్పి వచ్చేసినాము. నెక్స్ట్ టైం కుదిరితే ఏమన్నా ఈసారి కొద్దిగా ఇంకా ఎక్కువ డొనేషన్ చేసే విధంగా అయితే ఆలోచిస్తాము. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.